దౌలతాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్కూల్ హెడ్ మాస్టర్ రామకృష్ణ ఆయన మాట్లాడుతూ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలని, ప్రైవేట్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, నిరుపేద కుటుంబాలకు అన్ని వర్గాల విద్యార్థులకు అందరూ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ కావాలని ఆయన అన్నారు. ఇందులో అన్ని వసతులు, విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, బట్టలు, మధ్యాహ్న భోజనము, విద్యా బోధన, మంచి వసతులు అన్ని గ్రామ గవర్నమెంట్ స్కూల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయని ఆయన ఒక విద్యార్థికి సంవత్సరానికి 50 నుండి 1,50,000 వరకు ఆదా చేసుకోండి. మీ పిల్లల ఉన్నత చదువుల కోసం పొదుపు చేయండి. ఒత్తులు ఏం చదువు, మానసిక ఉల్లాస చిత్రలేఖనం, పాటలు, నృత్యము మొదలైన సాహస కార్యక్రమాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఉదయం పూట రాగిజావా, ఫస్ట్ క్రామ్ తో కూడిన భోజనం పథకం, నోటి పుస్తకాలు ఉచితం, 2 జతల యూనిఫామ్, రవాణా భత్యం ఉందని వారు వ్యాఖ్యానించారు. అందరు తల్లిదండ్రులు ఆలోచించి గవర్నమెంట్ స్కూళ్లకు తమ పిల్లల్ని పంపాలని ఉపాధ్యాయులు కోరడం జరిగింది. రకరకాల గేమ్స్ ఉన్నాయి, విశాలమైన రూమ్లు ఉన్నాయి. ఆ రూమ్లకు ఎంత వెంటిలేషన్ అయితే అంత వెలుతురు రావడానికి ఇంత పెద్ద రూము ప్లస్ 4 కిటికీలు ఉంటున్నాయి, విండోస్ ఉంటున్నాయి. మరి అట్లాంటివి ముందుగా మన పిల్లవాడికి ఏం కావాలి సార్? ఏం కావాలన్నా ఆ బిల్ల బాగా చేసేది. పిల్లవాడికి ముందే ఏం కావాలి? చదువు కావాలన్నా ఇంకేమైనా కావాలి? మీరు చెప్పాల్సింది మీరు చెప్తలేరు, నేనే చెప్తున్నాను. అంతే కదా, సర్కారు పడి మీద నమ్మకం లేకనే అక్కడికి పోతుంది. చేసినా కూడా లేదు తప్పు జరగలేదు, వారు చేయలేదు, జరిగింది. నాకు అసలు నేను తప్పు చేసే వ్యక్తినే కాదని బాధించే వాళ్ళు కొంత వస్తారు. కానీ అసలు మనం దేవుళ్ళం కాదు, దేవుళ్ళకి కొన్ని తప్పులు జరిగింది. మనం తప్పులు చేయమనేది ఏమి లేదు. మనం మానవ మాత్రం 3 నుంచి 5 కంప్యూటర్లు వస్తున్నాయి. 3 నుంచి 5 కంప్యూటర్లు మన దగ్గర స్ట్రెంత్ ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా 3 ఈసారి వస్తున్నాయి. ఇంకా తొందరగా ఇంకో 3 రావడానికి కూడా ఆస్కారం ఉంది. మరి కంప్యూటర్ ఈరోజు ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ చదువుతున్నారు, ఇంజనీరింగ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలి? కంప్యూటర్ నాలెడ్జ్ కావాలి. అది 3వ తరగతి నుంచి మీరందరూ కూడా ఈసారి దౌలతాబాద్ మండలంలో సూరంపల్లికి ప్రతి ఆఫీసర్ మన స్కూల్కి వచ్చేట్టుగా స్ట్రెంత్ని పెంచుకునే ప్రయత్నం చేద్దామని మీ ముందైతే నేను కంకణం కట్టుకొని సంకల్పం చెప్తున్నా. ఈ మాట ఎన్నో గాయని కూడా చెప్పాను. దాన్ని మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ మరోసారి మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ముందు సూరంపల్లి గ్రామ పంచాయతీ వద్ద నిర్వహిస్తున్న పేరెంట్స్ మరియు బడిబాట అవేర్నెస్ కార్యక్రమానికి చేసిన మన గ్రామ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మరియు అంగన్వాడీ టీచర్లు మరియు వివిధ పార్టీ నాయకులు, పేరెంట్స్ మరి ఏఎన్ఎం అందరికి పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాము. ప్రతిరోజు ప్రతి సంవత్సరము ఒక వారము, 4 రోజులు, 10 రోజులు బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. గత 25-30 సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉన్నది. అది అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు తెలుసు, గ్రామస్తులకు తెలుసు. సూరంపల్లి బడిబాట ప్రోగ్రామ్కి చేసిన ప్రిన్సిపల్ గారికి మరియు అండ్ స్టాఫ్కి అండ్ విలేజ్ అంగన్వాడీ ఏఎన్ఎమ్స్ అండ్ టీచర్స్ అండ్ విలేజర్స్కి అందరికీ స్వాగతం. మన ప్రిన్సిపల్ గారికి, అలాగే ఉపాధ్యాయులు, అలాగే అంగన్వాడీ టీచర్స్, ఏఎన్ఎమ్స్, గ్రామ ప్రజలు మరియు వివిధ పార్టీల ఉన్నవారు, పెద్దలు, స్టూడెంట్స్ మరి వీళ్ళందరూ కలిసి ఈరోజు బడిబాట కార్యక్రమం అనిపించినటువంటి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఇంతకుముందున్నటువంటి స్కూల్ మాదిరిగా ఇప్పుడు మా స్కూల్ ఏం చదువుతున్న రోజు కాదు, కనీసం డ్రెస్సులు కూడా సరిగా లేకపోతుంది, స్కూల్ పోవడానికి డబ్బులు లేకపోతుంది. కనీసం అట్లాంటి స్థితి నుంచి ప్రైవేట్ స్కూల్లో పంపించేదానికి వచ్చింది. అట్లాంటప్పుడు ప్రైవేట్ పంపిస్తుంటే గవర్నమెంట్ స్కూల్ మూతపడుతుంది. కాబట్టి బడిబాట కార్యక్రమం గవర్నమెంట్ తెచ్చింది. కాబట్టి మన విలేజ్ అయినటువంటి కొంతమంది డబ్బు ఉన్నది కావచ్చు, కొంతమంది ఏంటంటే డబ్బు లేదు, కొంతమంది పిల్లలు చదివించలేకపోతారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమందిని మనం వీలైనంత వరకు మనం ఒక్కొక్కరు ఒకళ్ళ ఇద్దరుగా గవర్నమెంట్ స్కూల్ పంపించే విధంగా మనం సహాయం చేయాలి. ఒకవేళ తోడ్పాటు మనం సార్లు కూడా మనం మంచి అనుభవం సార్లు ఉన్నారు. ఇంతకుముందు ఏ స్పెషాలిటీ లేకుండా ఇప్పుడు స్కూళ్ళలో కూడా మరొక కానీ లేకపోతే కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన హెడ్ మాస్టర్ గారికి, వర్కర్ సార్ గారికి, మన వేరు సార్ గారికి, మన విలేజ్లో ఉన్నటువంటి వాటి మెంబర్స్కి, మన అంగన్వాడీ టీచర్స్కి, ధన్యవాదాలు. ద్వారా మన స్కూల్ స్ట్రెంగ్తెన్ అవుతుంది అని గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా మనకి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది.
అయితే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రతి ఛాన్స్ మనకి మన విలేజ్ డెవలప్మెంట్ కోసమే కోరుకుంటుంది కాబట్టి